गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोक निवासाय नमो नमः। गंगोत्री गोत्रोभवस्य नामधेयस्य कीर्तियश्लु पिल्ल सागर नामधेयस्य अम्मा नान्ननादुल पुण्यक्षेत्र सन्निधौ कीर्तियश्लैन पिल्ल सागर गारी प्रथम वर्धंति तिथि संदर्भेन पुष्प पूजांच करिष्ये। ओम श्री महापरलोक निवासाय नमो नमः। वस्त्रं समर्पयामि उत्तरयं समर्पयामि श्रीगंधान् धारयामि हरिद्वार चूर्ण कुंकुम विलेपनं समर्पयामि पुष्पांजन पुष्पमालान् समर्पयामि नमः सुमांजल समर्पयामि। ओम श्री महापरलोक निवासाय नमो नमः। नमः सुमांजल समर्पयामि। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम श्री महापरलोक निवासाय नमो नमः। मंगल नीराजनं दर्शयामि। పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము 24/8/2025 సంవత్సరమున లింగజ్గూడ వాస్తవ్యులు గంగోత్రి గోత్రోభవస్యులు కీర్తియశులు పిల్ల సాగర్ గారి వర్ధంతి తిథి సందర్భంగా పిల్ల మల్లయ్య గారు నరసమ్మ గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియశులైన సాగర్ గారి వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు। వర్ధంతి సందర్భంగా ఈరోజు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రమైనటువంటి చౌటుపల్లిలో వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి పిల్ల మల్లయ్య నరసమ్మ అనాథలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది। తన యొక్క ఆత్మ పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ జరిగేటటువంటి అనాథలు కానీ అదేవిధంగా మానసిక వికలాంగులు ఉన్నారు, శారీరకమైనటువంటి వికలాంగులు ఉన్నారు। 3 ఫ్లోర్స్ వెళ్ళి తిరిగాము। వాళ్లకు చేసేటటువంటి సేవను చూసి ఇలాంటి వారికి సేవ చేయడం వల్ల మనకు పుణ్యం దక్కుతుందన్న ఉద్దేశంతో ఈరోజు పిల్ల సాగర్ యొక్క మొదటి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడానికి పూనుకొని ఆ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా అత్త మా మామ అదేవిధంగా వాళ్ళ అక్క అయినటువంటి విజయలక్ష్మి అదేవిధంగా బంధుమిత్రులందరూ కూడా ఇక్కడ హాజరయ్యి ఈ కార్యక్రమంలో పూనుకున్నందుకు సంతృప్తిగా ఉన్నది। అదేవిధంగా ఇక్కడ చేసేటటువంటి సేవా కార్యక్రమాలను చూసి ఏదైనా చేసినా మానవ సేవయే మాధవ సేవ కానీ ఏ విధమైనటువంటి ఉన్నదో అదేవిధంగా ఇక్కడ కూడా ఇలాంటి అనాథలకు మానసిక శారీరకమైనటువంటి వికలాంగులకు రోగగ్రస్తులు కూడా ఉన్నారు చూసినా కూడా హాస్పిటల్ కూడా కంటిన్యూ అవుతున్నది। వాళ్లకు సేవ చేయడమే మనకిది దేవునికి సేవగా భావించి ఈ కార్యక్రమం చేసినందుకు సంతృప్తిగా ఉన్నది। థ్యాంక్ యూ। అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల
అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.